ఒక గొప్ప నాయకుడు, బుట్టలో శిశువు. ఇశ్రాయేలు చరిత్రలో మోషే ప్రసిద్ధికెక్కిన ముఖ్యులలో ఒకడు. అయితే మోషేకి పసితనంలోనే దాదాపు చనిపోయే పరిస్థితి వచ్చింది. ఆ రోజుల్లో లేవి వంశానికి చెందిన ఒకడు వారి వంశానికే చెందిన ఒక స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. వారికి కుమారుడు కూడా పుట్టాడు. ఆ పిల్లవాడు చాలా అందంగా ఉన్నాడు. ఆ పిల్లవాడిని చూసుకుని తల్లి ఎంతో ఆనందించింది. కానీ ఆ రాజు ఆజ్ఞ ప్రకారం వాణ్ణి నదిలో వదిలిపెట్టాల్సిన పరిస్థితి. ఆమె అలా పారవేయడానికి ఆమె మనసు అంగీకరించలేదు. ఆ పిల్లవాడిని 3 నెలలు దాచింది. ఇక అంతకంటే ఎక్కువ కాలం దాయడం ఆమెకి చాలా కష్టమైంది. అందుకోసం ఆమె రెల్లుతో ఒక పెట్టెను తయారు చేయించి దాని లోపలికి నీరు పోకుండా తారు పూసి అందులో పిల్లవాడిని పెట్టి గడ్డి బాగా పెరిగిన చోట బుట్టను నీళ్ళలో కదిలింది. వాడికి ఏం జరుగుతుందో చూద్దామని ఆ పిల్లవాడి అక్క ఆ దగ్గరలో నిలబడి చూస్తూ ఉంది. అంతలో రాజకుమార్తె స్నానానికని ఆ నది దగ్గరికి వచ్చింది. ఆమెతో కొంతమంది చెలికత్తెలు కూడా ఉన్నారు. నది ఒడ్డున ఒత్తుగా పెరిగిన గడ్డి మధ్యలో ఉన్న ఆ పెట్టెని రాజకుమార్తె చూసింది. ఆ రెల్లు పెట్టెను తీసుకొని రమ్మని తన చెలికత్తెని పంపింది. రాజకుమార్తె ఆ పెట్టె తెరిచి చూస్తే అందులో ఒక బాబు ఏడుస్తూ ఉన్నాడు. ఆ పిల్లవాడి మీద ఆమెకు చాలా ప్రేమ, జాలి కలిగాయి. ఆ బాబుని చూసి ఇతను హెబ్రీ పిల్లవాడు అని అంది. అప్పుడు ఆ పిల్లవాడిని అక్క అక్కడికి వచ్చి, నీ కోసం ఈ పిల్లవాడిని పెంచడానికి ఒక హెబ్రీ స్త్రీని పిలుచుకొని రానా అని అడిగింది. అలాగే వెళ్ళి పిలుచుకొనిరా అని రాజకుమార్తె చెప్పింది. అప్పుడు ఆ అమ్మాయి వెళ్ళి ఆ పిల్లవాడి అమ్మనే తీసుకొని వచ్చింది. ఆ స్త్రీ రాజకుమార్తె, ఈ పిల్లవాడిని తీసుకుని వెళ్ళి నా కోసం ఇతన్ని పెంచి పెద్ద చెయ్యి, నేను నీకు జీతం ఇస్తాను అని చెప్పింది. అప్పుడు ఆ స్త్రీ ఆ పిల్లవాడిని తీసుకుని వెళ్ళి పెంచి పెద్దవాడిని చేసి పిలుస్తాను అని చెప్పింది. అప్పుడు ఆ స్త్రీ ఆ పిల్లవాడిని తీసుకుని వెళ్ళి పెంచి పెద్దవాడిని చేయగా రాజకుమార్తె అతన్ని తన కుమారునిగా స్వీకరించి, నీళ్ళలోంచి తీశాను కాబట్టి ఇతనికి మోషే అని పేరు పెడతాను అని చెప్పింది. ఇది మన మోషే కథ.